ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే వరంగల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సాధిద్దాం 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 సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సాధిద్దాం 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 ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత 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 సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే సీఎం గారు ఇచ్చిన హామీని వెంటనే చేయాలి చేయాలి సాధిద్దాం సాధిద్దాం సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా మీరిచ్చిన మాట కదా సీఎం గారు వెంటనే సీఎం గారు వెంటనే సాధిద్దాం 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 మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా హన్మకొండలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే హన్మకొండలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే మీరిచ్చిన మాటే కదా మీరిచ్చిన మాటే కదా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే నా పేరు రాజు. నేను మెదక్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ప్రస్తుతం. మేము సమగ్ర శిక్ష అనేటటువంటి వ్యవస్థ కింద విద్యాశాఖలో రాష్ట్ర వ్యాప్తంగా 19,600 మంది ఉద్యోగులు కాంట్రాక్ట్ ప్రాతిపదికన గత 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాము. మేము గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ మాకు కనీస వేతనం ఇవ్వకుండా, పే స్కేల్ ఇవ్వకుండా ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయి అనేటటువంటి నిరసనతో మేము బయటకు వచ్చి నిరసనలు తెలుపుతా ఉన్నాం. దీంట్లో భాగంగా మేము పాఠశాల స్థాయిలో, కాంప్లెక్స్ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పిల్లలు, ఆడపిల్లలు చదువుకునేటటువంటి కేజీబీవీలలో ఉద్యోగులుగా పనిచేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఒకే నినాదంతో మా శ్రమదోపిడీ ఏదైతే జరుగుతున్నదో ఆ శ్రమదోపిడిని ప్రభుత్వాలు ఆపాలని వెంటనే ముఖ్యమంత్రి గారు గత సంవత్సరం మేము నిరసన తెలిపిన క్రమంలో మా దగ్గరకు వచ్చి వారు హామీ ఇవ్వడం జరిగింది. మాకు ప్రభుత్వం ఏర్పడిన ఒక నెల రోజుల లోపే మీ యొక్క సమస్యను పరిష్కరిస్తామని, సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామనేటటువంటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన హామీనే నిలబెట్టుకోవాలని, మా న్యాయపరమైనటువంటి డిమాండ్ ఏదైతే ఉన్నాయో రెగ్యులరైజ్ అనేటటువంటి అంశాన్ని వారు పరిశీలించి వెంటనే మా డిమాండ్లను నెరవేర్చి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే కేజీబీవీలు కావచ్చు, పాఠశాల, మండల, జిల్లా స్థాయిలలో పెండింగ్ పడినటువంటి పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. ఖచ్చితంగా విద్యను అందించేటటువంటి కేజీబీవీలలో విద్యా వ్యవస్థ మొత్తం కుంటుపడిపోయి ఉన్నది. కేవలం విద్యార్థుల యొక్క ఆలనా పాలన చూడడానికి మాత్రమే ఒకరిద్దరు టీచింగ్ స్టాఫ్ కానీ, నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ అక్కడ ఉండి వారి ఆలనా పాలన చూస్తున్న ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే స్పందించి మా అందరికీ న్యాయం చేస్తూ మా ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేయాలని సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం మెదక్ జిల్లా పక్షాన, అదేవిధంగా రాష్ట్ర శాఖ పక్షాన ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాం. నేటికి
ఈ సమ్మె ప్రారంభించి 11 రోజులు అవుతున్నది. మొదట 3 రోజులు మేము రిలే దీక్షలు చేయడం జరిగింది. రిలే దీక్షల తర్వాత నిరవధిక సమ్మెకు రావడం జరిగింది. ఈ సమ్మె విషయంలో ముందుగానే మేము ఒక 4 రోజులు ముందుగానే రాష్ట్ర స్థాయిలో ఎస్పీడీ గారికి, సిఎస్ గారికి, జిల్లా స్థాయిలో విద్యాధికారికి, అదేవిధంగా పాలనాధికారి అయినటువంటి కలెక్టర్ గారికి నోటీసులు ఇచ్చి ముందస్తు సమాచారం ఇచ్చి మా సమస్యలు పరిష్కరించాలని వారిని వేడుకున్నప్పటికీ వారు ఎటువంటి ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి స్పందన రాకపోవడం వల్లనే మేము టెంట్ కిందకు వచ్చి ఈరోజు 11వ రోజు నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే స్పందించి మా యొక్క న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉన్నదో మా ఉద్యోగులందరినీ మొదటగా రెగ్యులరైజ్ చేయాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండు. అదేవిధంగా మా విద్యాశాఖలో ఇన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మాకు 30% ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇచ్చేటటువంటి దానిలో 30% వెయిటేజ్ ఇవ్వాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 25 లక్షల రూపాయలు ఇవ్వాలనేది మా ప్రధానమైనటువంటి డిమాండ్గా ముందుంచి మేము సమ్మెకు రావడం జరిగింది. ఖచ్చితమైనటువంటి హామీ కాకుండా మాకు జీవో వచ్చేంత వరకు ఈసారి టెంట్ కిందికి కదలకుండా మా యొక్క అనుకున్న ఆశయం సాధించేంత వరకు ఈ సమ్మెను ఇదే విధంగా కొనసాగిస్తాం. గత ప్రభుత్వంలో మాకు హామీ వచ్చినప్పటికీ ఆ హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయి ఎటువంటి స్పందన లేకుండా మా వెట్టి చాకిరీ విధానాన్ని వారు ఇదే విధంగా కొనసాగించడం జరిగింది. వారు చేసినటువంటి మోసం ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మోసం చేయకుండా ముఖ్యమంత్రి గారే స్వయంగా మా వద్దకు వచ్చి హామీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి హన్మకొండ ఏకశిలా పార్కు వద్ద గత సంవత్సరం మేము జరిపినటువంటి నిరసనలో భాగంగా వారు మా వద్దకు వచ్చి వారే హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా 4 రోజుల లోపు మీ అందరినీ పిలిచి ఛాయ్ తాగే సమయంలో మీతో చర్చ జరిపి మీ సమస్యను పరిష్కరిస్తాం, రెగ్యులరైజ్ చేస్తామనేటటువంటి వారు ఏదైతే మాట ఇచ్చి ఉన్నారో దానినే చేయమని మేము వారిని కోరుతా ఉన్నాం. నా పేరు కృష్ణతేజ. నేను కేజీబీ మాసాయిపేటలో స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మేము గత 11 సంవత్సరాల నుంచి కేజీబీవీల్లో పనిచేస్తున్నాము. కానీ మాకు ఇవ్వాల్సిన కనీస వేతనము ప్రభుత్వాలు ఇవ్వకుండా మాచే వెట్టి చాకిరీ చేయించుకుంటున్నాయి. దీని వలన మేము మా కుటుంబాలు చాలా బాధపడుతున్నాయి. కనీస వేతనాలు లేకపోవడం వలన ఇప్పుడు మేము ఈ నిరవధిక సమ్మెకు పిలుపునివ్వాల్సి వచ్చింది. 11వ రోజు కొనసాగుతుంది. కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఎలాంటి స్పందన ప్రభుత్వం నుంచి మాకు కనబడడం లేదు. బడుగు బలహీన వర్గాలకు విద్యనందించడానికి ఏర్పరిచిన కేజీబీ విద్యాలయాలలో విద్య అనేది కుంటుపడింది. అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఎందుకు నిలబెట్టుకోవటం లేదు ప్రభుత్వాలు అనేది మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. గత ప్రభుత్వము 10 సంవత్సరాలు మమ్మల్ని మభ్యపెట్టుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా విపక్షంలో ఉన్నప్పుడు మాట ఇచ్చి ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చాక ఎలాంటి స్పందన ఇవ్వడం లేదు. ఇన్ని రోజులైంది, 11 రోజులైంది. అన్ని జిల్లాల్లో, రాష్ట్రమంతా ప్రతి జిల్లాలో నిరసన దీక్షలు జరుగుతున్నాయి. అయినా కూడా ఎలాంటి స్పందన మాకు రావడం లేదు. ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి దీక్ష చేస్తుంటే కూడా ఏ ఒక్క నాయకుడు స్పందించడం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక మాట అనేది ప్రభుత్వాల యొక్క నైజం అయ్యింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మేము అడిగేది మా న్యాయమైన కోరికలు మాత్రమే. ఒక రెగ్యులర్ టీచర్కి ఇచ్చే 10% మేము తీసుకొని ఒక రెగ్యులర్ టీచర్ కన్నా ఎక్కువ పని చేస్తున్నాము. ఇలాంటి వివక్ష ఎందుకు? సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని హైకోర్టే తీర్పిచ్చిన తర్వాత ఎందుకు ఇలా జాప్యం చేస్తున్నారు? ఎందుకు ఇంతమంది ఆడపిల్లల్ని బాధపడుతున్నారు? చంటి బిడ్డలతో వచ్చి దీక్షలు చేస్తున్నా కూడా ఏ ఒక్క నాయకుడు వచ్చి మా బాధను వినడానికి సుముఖత చూపడం లేదు. ఎందుకని అని నేను ప్రశ్నిస్తున్నాను. అందరి తరపున ప్రశ్నిస్తున్నాను. మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరి తరపున ప్రశ్నిస్తున్నాను. చాలీని జీతాలతో ఇంకెంతకాలం ఈ వెట్టి చాకిరి? దయచేసి మా మీద దయ చూపి ఒకసారి మా వైపు చూసి మా యొక్క బాధను అర్థం చేసుకొని మమ్మల్ని చర్చలకు పిలిచి ఏవైతే సాధ్యమవుతాయో ప్రస్తుతము అవి మాకు ఈ వెంటనే ఇచ్చి మిగతా వాటి గురించి చర్చలు జరిపి ఒక సమయం ఇచ్చి తీర్చాలని కోరుకుంటున్నాను. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. మా అందరి తరఫున, ఎస్ఎస్ఏ ఉద్యోగులు అందరి తరఫున మాకు న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను.
ఎన్నో సమస్యలు తీర్చారు వచ్చిన తర్వాత. ఈ సమస్య చాలా చిన్న సమస్య అని రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. ఈ చిన్న సమస్యను ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఎందుకు మా వైపు ఆలోచించడం లేదు? మా బాధలను అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను.